Hi everyone, I am Rajesh. Welcome to my YouTube channel. So today is a very big day for me. ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్లో కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను అనమాట. ఆ సిరీస్ పేరు ఏంటంటే టెక్నో బడ్డీ. ఎస్, టెక్నో బడ్డీ. ఈ సిరీస్లో ఏం వీడియోస్ వస్తాయంటే ఎనీథింగ్ రిలేటెడ్ టు టెక్నాలజీ అనమాట. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కోసం ఈ వీడియోస్ చేస్తున్నాను నేను. సో లైక్ మొబైల్ ఫోన్ కానీ హెడ్ ఫోన్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ సంథింగ్ రిలేటెడ్ టు ఎనీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనమాట. మొత్తం వాటన్నిటి గురించి నేను ఈ వీడియోలో ఈ సిరీస్లో డెడికేటెడ్గా నేను ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ గురించి షేర్ చేయబోతున్నాను. సో ఈ సిరీస్ పేరు వచ్చేసి టెక్నో బడ్డీ. వెల్కమ్ టు టెక్నో బడ్డీ. సో ఈ సిరీస్లో ఫస్ట్ వీడియోలో భాగంగా ఏంటో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ రాజేష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే రీసెంట్గా ఒక 4 days బ్యాక్ హవాయి కంపెనీ ఒక మొబైల్ లాంచ్ చేసింది. సో ఆ మొబైల్ లాంచ్ ఈవెంట్ చూడంగానే అది టెక్నికల్గా అడ్వాన్స్మెంట్ ఉన్న మొబైల్ అనిపించి డెఫినెట్గా ఇది వ్యూవర్స్తో షేర్ చేసుకోవాలని ఇంటెన్షన్తో ఈ వీడియో చేస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. September 10th హవాయి కంపెనీ హవాయి మేట్ XT అనే సిరీస్ ఉన్న మొబైల్ని లాంచ్ చేసిందనమాట. అంటే ఎగ్జాక్ట్గా iPhone 16 Pro లాంచ్ అయిన మరుసటి రోజు అనమాట ఇది ఫోన్. సో అది ఫోన్ చూడంగానే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది నాకు. అది కంప్లీట్గా టెక్నికల్ అడ్వాన్స్మెంట్ ఉన్న ఫోన్ అనిపించింది. ఫీచర్స్ ఏంటంటే ఈ ఫోన్ మామూలుగా ఇది ఫోల్డబుల్ ఫోన్ అనమాట. ఇంతవరకు వచ్చిన ఫోన్స్ మామూలుగా బుక్ స్టైల్లో 1 time ఫోల్డ్ చేసుకుంటట్టుగా ఉండేది. బట్ ఇది 2 times ఫోల్డ్ అండ్ ఓపెన్ చేసుకున్నట్టుగా ఉండే ఫీచర్స్తో రిలీజ్ చేసింది ఫోన్. సో ఈ ఫోన్లో ముఖ్యంగా అంటే జస్ట్ టెక్నికల్ అవుట్లైన్ ఫీచర్స్ ఐఎమ్ గోయింగ్ టు షేర్. సో ఇది టెక్నికల్ ఫీచర్స్ ఏంటంటే ఇది Kirin 9110 ప్రాసెసర్తో వస్తుంది. 16 GB ర్యామ్ ఉంటుంది, 1 TB స్టోరేజ్. మొబైల్ సైజ్ విషయానికి వస్తే మామూలుగా రెగ్యులర్గా ఉన్నప్పుడు 6.4 inches సైజ్తో ఉంటుంది. ఒకసారి ఫోల్డ్ ఓపెన్ చేయగానే ఇది 7.9కి కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. 7.9 సైజు పెరుగుతుంది. సో క్లోజ్ టు 8 inches. 8 inches అంటే హ్యూజ్ యాక్చువల్లీ. సో అంతేకాకుండా మళ్ళీ ఇంకోసారి ఫోల్డ్ ఓపెన్ చేస్తే 10.2 సైజ్కి మారుతుందన్నమాట. కంప్లీట్గా వైడ్ స్క్రీన్ 10.2 సైజ్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మ్యాక్బుక్స్ చిన్న చిన్న ల్యాప్టాప్స్ అన్నీ 14 inchesతో స్టార్ట్ అవుతున్నాయి. ఇమాజిన్ మొబైల్ ఈజ్ గోయింగ్ టు బి ఎక్స్పాండ్ అప్ టు 10.2 inches. 10.2 inches అనేది హ్యూజ్ యాక్చువల్లీ. ఈ మొత్తం ఫోల్డ్స్ అన్నీ ఓపెన్ చేయగానే జస్ట్ 3.4 mm సైజ్ ఉంటుంది అనమాట. చాలా థిన్ యాక్చువల్గా, చాలా స్లీక్ డిజైన్. ఒకవేళ మొత్తం ఆల్ ఫోల్డ్ చేసేసి మామూలుగా మొబైల్ ఫోన్ లాగా కన్వర్ట్ చేసుకుంటే 12.3 mm సైజ్ ఉంటుంది. స్టిల్ ఇట్ ఈస్ అ కన్సిడరబుల్ సైజ్ యాక్చువల్గా కంపేర్ టు ఎనీ అదర్ మొబైల్స్, ఫోల్డబుల్ మొబైల్స్తో పోలిస్తే. 10.2 inches సైజ్ అంటే ఇట్స్ హ్యూజ్ యాక్చువల్లీ, సో బిగ్. దాన్ని మనం పోర్ట్రేట్లో కాకుండా ఈవెన్ ల్యాండ్స్కేప్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. స్క్రీన్ సైజ్ వచ్చేసి అమేజింగ్ యాక్చువల్లీ, అమేజింగ్. ఆ స్క్రీన్ సైజ్ని మ్యాచ్ చేసే మొబైల్ ఏది లేదు మార్కెట్లో ప్రజెంట్గా. ఇట్స్ కంప్లీట్లీ టెక్నికల్ అడ్వాన్స్మెంట్ మొబైల్. ఇంకోటి కెమెరా గురించి మాట్లాడితే 50 MP మెయిన్ కెమెరా ఉంది. తర్వాత ఈ కెమెరా స్పెషల్ ఏంటంటే ఇది ఆటోమేటిక్గా షట్టర్ క్లోజ్ అండ్ ఓపెన్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే మొత్తం ఎంత లైట్ ఇన్సైడ్ కెమెరాలోకి ఎంటర్ అయిన తర్వాత అది అంతే యూటిలైజ్ చేసేసుకొని పిక్చర్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉంటుంది అనమాట దీనివల్ల. సో మ్యాక్సిమం లైట్ ఇంటేక్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది దీనికి. తర్వాత 12 MP టెలిఫోటో లెన్స్ ఉంది. 5.5x వరకు జూమ్ చేసుకోవచ్చు, జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్. అండ్ అల్ట్రా వైడ్ కెమెరా ఆల్సో దేర్. ఈ ప్రైస్ విషయానికి వస్తే ఈ ఫోన్ 20,000 yuans అనమాట. ఇన్ చైనా కరెన్సీలో, మన ఇండియా కరెన్సీలోకి కన్వర్ట్ చేసి చూశాను, ఆల్మోస్ట్ 2,40,000 రూపీస్ అవుతుంది. సో అది మొబైల్ ఫోన్. నాకు 3 things బాగా నచ్చాయి. మొత్తం 2 times ఓపెన్, 2 times ఫోల్డ్ చేసేసుకొని 10.2 inches వైడ్ స్క్రీన్ చేసుకోవడం అనేది అమేజింగ్ యాక్చువల్లీ. ఇప్పుడు OTT కంటెంట్స్, తర్వాత యూట్యూబ్, ఇవన్నీ వీడియో కంటెంట్ కన్జంప్షన్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ మాత్రం 10.2 సైజ్ ఉన్న స్క్రీన్లో మన వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది అమేజింగ్గా ఉంటుంది. తర్వాత మొత్తము ఇప్పుడు ఐప్యాడ్స్ ఇవన్నీ కాకుండా ఇవి ఫోల్డబుల్గా ఉంటాయి. సో చాలా పోర్టబిలిటీ, మనం ఎక్కడికైనా ఈజీ క్యారీ చేసేసుకొని అంత పెద్ద వైడ్ స్క్రీన్ మనం యూజింగ్ ఎక్స్పీరియన్స్ చేయడం అనేది అమేజింగ్ యాక్చువల్లీ. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. రీజన్ నెంబర్ 2, ఇది కెమెరా మెకానికల్ షట్టర్తో వస్తుందన్నమాట. అంటే రేర్ సైడ్ కెమెరా దగ్గర ఫైబర్ డోర్స్ ఉంటాయి. క్లిక్ చేయగానే ఓపెన్ అండ్ క్లోజ్ అవుతాయి అనమాట. దీనివల్ల ఏంటంటే అది ఓపెన్ అయినప్పుడు మ్యాక్సిమం లైట్ తీసేసుకొని క్లోజ్ కాగానే ఆ లోపల ఉన్న లైట్ని మొత్తం యూటిలైజ్ చేసుకొని ద బెస్ట్ ప్రోడక్ట్ ఉన్న పిక్చర్ ఇవ్వగలదు. సో అది అడ్వాంటేజ్ దీనివల్ల. సో ఇది కెమెరా వచ్చేసి
మెకానికల్ షట్టర్ ఉన్న టెక్నాలజీతో వస్తుంది. రీజన్ నెంబర్ 3, ఇది రేర్ ప్యానెల్ వచ్చేసి మామూలుగా ఏరోడైనమిక్ ఫైబర్ ఫ్రేమ్తో వస్తుందన్నమాట. సో బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ ఫ్రేమ్, ఫైబర్ ఫ్రేమ్ ఉండడం వల్ల. ఇప్పుడు ఏంటంటే మ్యాక్సిమం అన్ని ఫోన్స్కి, ముఖ్యంగా ప్రీమియం ఫోన్స్కి అంతా బ్యాక్ సైడ్ గ్లాస్ వస్తుంది. సో గ్లాస్ బ్రేక్ అయిపోతే దాన్ని మళ్ళీ చేయించుకుంటే అది వాటర్ రెసిస్టెన్స్ వర్క్ చేస్తుందో లేదో 100% నాట్ షూర్. సో ఇది 3 అడ్వాంటేజెస్. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఐఫోన్తో పోల్చట్లేదు నేను, ఇట్స్ నాట్ ఏ కంపారిజన్ వీడియో. నేను మామూలుగా అవుట్లైన్ నుంచి మీకు డీటెయిల్స్ ఇస్తున్నాను. ఐఫోన్ వచ్చేసి ఇప్పుడు 1,90,000 అనమాట. 1 TB స్టోరేజ్ వేరియేషన్ తీసుకుంటే అది కూడా 15 Pro Max వచ్చేసి 1,90,000 రూపీస్ అవుతుంది. అంటే ఒక 40,000-50,000 వేరియేషన్తో మనం 10.2 ఇంచెస్ సైజ్ ఉన్న పెద్ద ఫోన్ని తీసుకునే ఛాన్స్. సో ఇంకోటి ఏం చెప్తున్నానంటే, నేను యాక్చువల్గా ఐఫోన్ని 4S, 5S, 6 Plus తర్వాత 8 Plus వరకు వాడాను కంటిన్యూస్గా. సో ఇంకా ఐఫోన్ ఎక్స్ తర్వాత డిస్కనెక్ట్ అయిపోయాను నేను. అంతవరకు ఇంకా ఐఫోన్ కొనుక్కోలేదు నేను. రీసెంట్గా ఐఫోన్ 15 Pro Max కొనుక్కొని వాడాను, ఒక 8 months వరకు వాడాను. సో నాకు ఐఫోన్ 7 Plusలో ఉండే కెమెరా ఏదైతే ఉందో ఐఫోన్ 15 Pro Maxలో కూడా అదే ఉంది. యాక్చువల్గా నాకు పెద్దగా తేడా అనిపించలేదు. ముఖ్యంగా ఫొటోస్ కానీ పోర్ట్రేట్ బొకే షాట్స్ కానీ ఈక్వల్గా ఉన్నాయి. హార్డ్లీ ఒక 20% డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో ఐఫోన్ 7 Plus అప్పట్లో 75,000-85,000 ప్రైస్ రేంజ్లో ఉండేది. ఇప్పుడు ఐఫోన్ 15 Pro Max వచ్చేసి 1,90,000 విత్ 1 TB స్టోరేజ్, 1,60,000 512 స్టోరేజ్తో వస్తుంది. సో ఇది యాక్చువల్గా కంపారిజన్ వీడియో కాదు. ఐఫోన్తో హవై మేట్ XT లేదా శాంసంగ్ లేదా గూగుల్ Pixel 2 XL దీనితో కంపారిజన్ అసలు కాదనమాట. నేను కంక్లూడ్ చేసేది ఏంటంటే, ఫోన్కి ఎంత స్పెండ్ చేస్తున్నారు అంటే 1,50,000 లేదా 2 లక్షలు స్పెండ్ చేస్తున్నారా, దాని నుంచి మీకు ఎంత అవుట్కమ్ వస్తుంది అనేది మ్యాటర్ యాక్చువల్గా ఎండ్ ఆఫ్ ది డే. ఎందుకంటే 2 lakhs పెట్టేసి నువ్వు ఐఫోన్ కెమెరాతో నువ్వు విజువల్స్ షూట్ చేసుకుని వస్తే, ఈవెన్ ఇప్పుడు అదే 1,50,000కి సోనీ కెమెరాస్, తర్వాత ఫ్యూజీ ఫిల్మ్ కెమెరాస్, నికాన్ కెమెరాస్, ద గ్రేట్ ప్రొఫెషనల్ కెమెరాస్ దొరుకుతున్నాయి అన్నమాట, DSLR అండ్ మిర్రర్లెస్ కెమెరాస్. సో ఓన్లీ కెమెరా పర్పస్తో నువ్వు 2 లక్షల రూపాయలు ఫోన్ ఖర్చు పెడతావు అనుకుంటే ఇట్స్ అప్ టు చాయిస్ అండ్ థింక్ అబౌట్ ఇట్, వర్తా కాదనేది. నేను చెప్పే కంక్లూజన్ ఏంటంటే, కెమెరా క్వాలిటీ అనేది ఒక మిత్ యాక్చువల్గా. సో ఈవెన్ ఒక 5 years 6 years బ్యాక్ ఉన్న ఫోన్స్తో తీసిన ఫొటోస్ కూడా సేమ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫొటోస్తో మీకు హార్డ్లీ ఒక 10-15% వేరియేషన్ ఉంటుంది తప్ప గ్రేట్ చేంజ్ అయితే ఉండదు. సో అప్పుడు 50,000 రూపీస్తో కొనుక్కున్న సెల్ ఫోన్ ఇప్పుడు ప్రజెంట్ 1,50,000 2 lakhs పెట్టుకున్న సెల్ ఫోన్కి 20% 15% వేరియేషన్ ఉంటే, నాకు ఐఫోన్ అంటే చాలా ఇష్టము. నా దగ్గర ఈవెన్ మ్యాక్ కూడా యాపిల్ ప్రోడక్టే. సో ఐఎమ్ నాట్ అపోజిట్ టు అని యాపిల్ ప్రొడక్ట్స్. కాకపోతే ఓన్లీ ప్రైస్ రేంజ్లో చాలా తేడా పెట్టారు కంపేర్ టు 7 years. కానీ ప్రోడక్ట్లో మాత్రం పెద్దగా చేంజెస్ ఏం తీసుకురావట్లేదు. అది ఒకటి డిసప్పాయింట్మెంట్ అనమాట. సో ఇప్పుడు యాక్చువల్గా ఈరోజు ఐఫోన్ 16 Pro రిలీజ్ అయింది మార్కెట్లో. 12 Pro 13 Pro సేమ్ అదే కెమెరా డిజైన్ ఉన్నవే ఉన్నాయి ఫోన్స్ అవైలబిలిటీలో, పెద్ద చేంజ్ ఏం లేదు, అదొకటి. సో అదర్ సైడ్ ఈవెన్ కొంతమంది హ్యాజల్ బ్లేడ్తో టైఅప్ అయి తీసుకొస్తున్నారు, GS లెన్స్తో టైఅప్ అయి తీసుకొస్తున్నారు కొన్ని మొబైల్ ఫోన్స్. చాలా గ్రేట్ చేంజెస్ ఉంటున్నాయి అనమాట కెమెరా బిల్డింగ్లో. బట్ ఐఫోన్లో మాత్రము పెద్ద తేడాలు ఏమి ఉండట్లేదు అనమాట చాలా సంవత్సరాలుగా. ఐఫోన్ తాలూకు కెమెరా ఫొటోస్ అన్నీ నా దగ్గర ఉన్నాయి రైట్ ఫ్రమ్ ది 2015 నుంచి. సో నేను అన్ని ఫొటోస్ని కంపేర్ చేస్తుంటే లేటెస్ట్ ఫోన్ 15 Pro Maxకి 7 Plusకి పెద్దగా తేడా లేదనిపించింది. ఇంకోటి ఏంటంటే, ఐఫోన్ రైట్ సైడ్ గ్లాస్తో వస్తుంది, గ్లాస్ బ్యాక్ అనమాట. దానివల్ల జస్ట్ కింద పడినా కూడా చిన్న స్క్రాచ్ వచ్చినా కూడా మళ్ళీ రిపేర్కి వెళ్తే 70 నుంచి 1,00,000 రూపాయల వరకు దానికి పెట్టాల్సి వస్తుంది బ్యాక్ గ్లాస్ మార్చడానికి మాత్రమే. సో అంత ఖర్చు పెట్టి మార్చిన తర్వాత కూడా అది వాటర్ రెసిస్టెన్స్ వర్క్ చేస్తలేదో కూడా డౌట్. సో అంత ప్రీమియం ఫోన్ కొనుక్కొని మళ్ళీ ఆఫ్ ది ప్రైస్ దానికి మళ్ళీ రిపేర్స్ కోసం పెట్టాలంటే ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్. నేను ఐఫోన్ 8 Plus తర్వాత గూగుల్ Pixel 2 XLకి షిఫ్ట్ అయ్యాను అనమాట. సో ఆ గూగుల్ Pixel 2 XL వచ్చేసి అమేజింగ్ కెమెరా, సో వెరీ గుడ్ కెమెరా. నేను ఏ రేషియోలో చెప్తున్నానంటే, ఇప్పుడు ఐఫోన్ వచ్చేసి 1,50,000 ఉందనుకోండి, ఇది జస్ట్ మామూలుగా మనకు 50,000-60,000 రేంజ్లో వస్తుంది గూగుల్ Pixel ఫోన్. సో ఆ ప్రైస్ రేంజ్లో ఆ క్వాలిటీకి మ్యాచ్ అయ్యే కెమెరా డిజైన్ చేయడం అనేది రియల్లీ వర్త్ ఫర్, ఎస్పెషల్లీ ఫర్ బడ్జెటింగ్ చూసుకున్న వాళ్ళకి చాలా వేరియబుల్గా ఉంటుంది కంపేర్ చేసుకుంటే.
నేను ఆ గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్ఎల్తో ఒక షార్ట్ ఫిల్మ్ తీశాను. ఆల్మోస్ట్ 18 మినిట్స్ డ్యూరేషన్ ఉండే షార్ట్ ఫిల్మ్ తీశాను. 4K క్వాలిటీతో అమేజింగ్ విజువల్స్ వచ్చాయి నాకు. సో నాకు కెమెరా పరంగా నేను ఐఫోన్ నుంచి గూగుల్ పిక్సెల్కి షిఫ్ట్ అయిన తర్వాత నాకు పెద్దగా డెఫిషియన్స్ ఏమీ అనిపించలేదు. ఐఎమ్ ఓకే విత్ దట్ ప్రైస్ రేంజ్లో పిక్సెల్ ఫోన్తో అనిపించింది. నేను యూజర్ని, యాక్చువల్గా ఐఫోన్ యూజర్ని సిన్స్ 2015 నుంచి మొన్నటి వరకు ఐఫోన్ 15 Pro Max వరకు యూజ్ చేశాను. ఇంకా హవాయి కంపెనీ ఏమి తక్కువ చేసే బ్రాండ్ ఏం కాదనమాట. అది యాక్చువల్గా ఒకసారి ఇండియాలోకి లాంచ్ అయిన తర్వాత దానికి కూడా ఒక వామ్ వెల్కమింగ్ ఉండింది. ఇండియాలో చాలామంది హవాయి ఫోన్స్ యూజ్ చేశారు. సో హవాయి కంపెనీ ఇప్పుడు చైనీస్ ఏషియన్ మార్కెట్లో ఆల్మోస్ట్ టాప్ 1లో ఉంది. ఈవెన్ శాంసంగ్ ఐఫోన్లతో పోటీ పడుతూ ఆ ర్యాంకింగ్లో ఉందన్నమాట హవాయి ఫోన్ కూడా. కెమెరా అమేజింగ్ యాక్చువల్లీ హవాయి ఫోన్స్లో. బట్ నేనేమంటున్నానంటే కెమెరా తాలూకు ఒక మిత్. యాక్చువల్గా నాకు పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఐఫోన్ కెమెరా ఎప్పుడు 7+లో ఏ క్వాలిటీ ఉండేదో హార్డ్లీ 20% లేదా 15% మాత్రమే అప్గ్రేడ్ అయిందని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఐ హ్యావ్ ఆల్ ద డేటా. నాకు రైట్ ఫ్రమ్ ద ఐఫోన్ 4S నుంచి ఐఫోన్ 8+ వరకు నేను కంటిన్యూస్గా వాడాను ఐఫోన్ని. ఇట్స్ అప్ టు యువర్ చాయిస్. సో నాకు యాపిల్ ప్రొడక్ట్స్ అంటే చాలా రెస్పెక్ట్ ఉంది. నేను ఈవెన్ నా మ్యాక్ కూడా యాపిల్ ప్రోడక్టే. సో నేను ఐఫోన్ చాలాసార్లు కూడా యూజ్ చేశాను. ఓన్లీ థింగ్ ఏంటంటే నేను ప్రైజ్ రేషియోలో నాకు ఇచ్చే అవుట్పుట్ నేను సాటిస్ఫై అవ్వలేదు. సెకండ్ రీజన్ వచ్చేసి దాదాపు 7 years నుంచి ఐఫోన్లో పెద్ద చేంజెస్ ఏం లేవన్నమాట. అదే కెమెరా క్వాలిటీ, అదే డిస్ప్లే క్వాలిటీ, ఆల్మోస్ట్ అదే 1 day ఛార్జింగ్, ఈ పవర్ బ్యాకప్. ఇంకా పెద్ద చేంజ్ ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎక్కువ చేంజ్ అయింది ఏంటంటే ఐఫోన్లో ప్రైస్. ఎక్కడో 70,000 60,000 ఉన్నది ఇప్పుడు 2 lakhs వరకు వెళ్ళిపోయింది ఐఫోన్లో. అదొకటి పెద్ద చేంజ్ అనమాట. ఇంకోటి వచ్చేసి రిపేర్ కాస్ట్లు. ఈవెన్ దానిపైన చిన్న స్క్రాచ్ పని కూడా వారంటీ నాట్ అప్లికేబుల్ అంటారు. ఇంకా సెకండ్ థింగ్ ఏంటంటే ఐఫోన్లో మీరు ఒకట్లా ఏదైనా ఫారిన్ నుంచి ఒక ఫోన్ తీసుకొచ్చారనుకోండి, ఇది మేడ్ ఇన్ జపాన్ లేదంటే మేడ్ ఇన్ చైనా. సో నేను తెలుసుకునేది ఏంటంటే కొన్ని కంట్రీస్లో తయారైన ఐఫోన్ కొన్ని కంట్రీస్లో వారంటీ నాట్ అప్లికేబుల్ అని కూడా చెప్తున్నారు అనమాట యాపిల్ సర్వీస్ సెంటర్ వాళ్ళు. చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఒకసారి ఐఫోన్ రిపేర్కి వచ్చిందంటే కానీ దాన్ని రిపేర్ చేసుకోవడం, షోరూంలో చుట్టూ తిరగడం అనేది టార్చర్. ఎందుకంటే 1,50,000 2 లక్షల రూపాయలు పెట్టి ఐఫోన్ కొనుక్కొని దానికి రిపేర్ల చుట్టూ మనకు సర్వీస్లో వెల్కమింగ్ లేకుంటే ఇంకా ఎందుకు మీరు దాన్ని పడేయలేరు. అలా అని చెప్పేసి రిపేర్ చేయించుకోవడానికి అంత స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది. అదొకటి. సో నాకు ఐఫోన్లో నచ్చనిది ఏంటంటే ఫస్ట్ థింగ్ ప్రైస్, సెకండ్ థింగ్ వచ్చేసి సర్వీస్ ఇంత ముందుకు లాగా సరిగా ఫ్రెండ్లీగా ఉండట్లేదు. థర్డ్ థింగ్ ఏంటంటే మనకి ఛార్జింగ్ వచ్చేసి ఆల్ డే బ్యాటరీ అంటారు కానీ మ్యాక్సిమం నైట్ కల్లా డ్రైన్ అయిపోతుంది ఛార్జింగ్. ఐఫోన్ 15 Pro Max ఒకటి కొంచెం ఛార్జింగ్ ఒక 1.5 day అలాగా 20-30 hours వరకు వచ్చేది. బట్ మ్యాక్సిమం ఇట్స్ నాట్ ఎ గ్రేట్ బ్యాటరీ కంపేర్ టు ఎనీ అదర్ మొబైల్ ఫోన్స్. సో నేను ఏమంటా అంటే ఐఫోన్ వచ్చేసి కెమెరా పరంగా పెద్దగా అప్గ్రేడేషన్స్ లేవు. సైజు కూడా సేమ్ సైజు 6.5 inches సైజు అప్పటి నుంచి అలానే ఉంది. ఇన్ని కాకుండా ప్రైస్ మాత్రం 1,70,000 2 lakh వరకు వెళ్ళిపోయింది ప్రైస్. సో ఆ ప్రైస్ రేంజ్లో ఆ క్వాలిటీ కావాల్సిన కెమెరా తాలూకు కూడా పెద్దగా అప్గ్రేడేషన్ లేనప్పుడు 2 lakhs పెట్టేసి ఐఫోన్ తీసుకోవడం అవసరం అనిపించింది నాకు యాక్చువల్గా. సో దిస్ హవాయి కంపెనీ ఇండియాలో ప్రజెంట్ లేదు యాక్చువల్గా. అది సెక్యూరిటీ ప్రొటెక్షన్లో ఫెయిల్ అయిందనే ఇంటెన్షన్తో వాళ్ళు బ్యాన్ చేశారు ఇండియా నుంచి. బట్ నేను ఈ వీడియో ఎందుకు చేశానంటే సో టెక్నాలజీ అవుట్ సైడ్ ఎలా ఉంది, మొబైల్స్ డెవలప్మెంట్ ఫేజెస్ ఎలా ఉన్నాయనే ఇంటెన్షన్తో ఇది వ్యూవర్స్ దగ్గరికి తీసుకురావడం కోసం చేశాను. ఇది యాక్చువల్గా ఈ వీడియో అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా నా ఒపీనియన్స్, నా పర్సనల్ ఒపీనియన్స్ అనమాట. ఎందుకంటే సో నేను చెప్పిన ఈ ప్రొడక్ట్స్ అన్నీ నేను పర్సనల్గా వాడాను. ఐఫోన్ వాడాను, శాంసంగ్ వాడాను, తర్వాత గూగుల్ పిక్సెల్ కూడా వాడాను అనమాట. సో దీనితో కంపారిజన్ చేసి నేను చెప్తున్నది, అంతేగాని ఇంటెన్షనల్గా ఏ కంపెనీని మొబైల్ కంపెనీని హర్ట్ చేయాలనేది కాదు. ఆల్ కెమెరాస్ ఆర్ గ్రేట్ కెమెరాస్. బట్ మీరు ఎంత ప్రైస్ పెడుతున్నారో దాన్ని కొనడానికి, దాని నుంచి ఎంత అవుట్పుట్ వస్తుంది అనేది మ్యాటర్ ఫైనల్గా. అదొకటి నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను.